శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయంలో జ్ఞానయోగాన్ని పరమాత్మ చెప్తున్నారు. 17వ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. కర్మణో హి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మతత్వమును తెలుసుకొనవలను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలను. వికర్మ లక్షణమును కూడా తెలుసుకుంటా చాలా అవసరం. ఎలాగా కర్మతత్వమును అతి నిగూఢమైనది. కర్మణ్య కర్మ పశ్యేతు అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృతు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. ఎవరైతే ఇప్పుడు కర్మ చేస్తున్నామో కర్మ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా ఎవరైతే కర్మ చేస్తారో వారు కర్మ చేసినా సరే కర్మ చేయనట్టుగా లెక్క. కర్మ చేయనట్టుగా కర్మ చేస్తూ ఉంటాం. సమాజంలో మనం అన్ని రకాల కర్మ ఆచరిస్తూ ఉంటాం. నిష్కామ కర్మగా దేని యందు ఆసక్తి లేకుండా, దేని యందు కూడా అహంకారం లేకుండా, నేను నాది అహంకారం మమకారం లేకుండా ప్రతి కర్మకు మనం అంత భగవంతుడిదే అని నిర్ణయంతో, అంతా భగవంతులుగా స్వరూపమైన భావంతో ఎవరికి ఏ కర్మ చేసినా సరే భగవంతునికే కర్మ చేస్తున్నాము, భగవంతునికే సేవ చేస్తున్నామనే భావంతో మనం ఒక మంచి భావంతో కర్మ చేస్తే అది కర్మ చేయనట్టుగా చెప్తున్నారు. అకర్మ అనగా అకర్మ అంటే చేయకుండా ఉండడం, పూర్తిగా దేని యందు కూడా సాధన చేయకుండా ఉండడము, దేని యందు కూడా కర్మ ఫలితాన్ని ఆశిస్తూ, కర్మ దృశ్య విషయాదులందు కర్మ ఫలితాన్ని ఆశిస్తూ అనేక రకాల సుఖదుఖాలు అనుభవిస్తూ మనం అనేక రకాల కర్మలు చేస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లో కూడా మనము కర్మ చేసినా సరే బంధానికి మనము బద్దులవుతాం. కాబట్టి కర్మ బంధానికి మనం విముక్తులు అవ్వాలని పరమాత్మ చెప్తున్నారు. ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఏ కర్మ విడిచిపెట్టాలి, ఏ కర్మ అయితే మనకు బంధాన్ని కలిగిస్తుందో ఆ కర్మ బంధాన్ని మనం దూరంగా పెట్టి కర్మరహితులమై కర్మ చేస్తూ ఉండాలి. కానీ దాని యందు ఫలితము కానీ ఆసక్తి కానీ లేకుండా ఎవరైతే కర్మ చేస్తారో వారు యోగి. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువారు మానవులలో బుద్ధిశాలి అని చెప్తున్నారు పరమాత్మ. బుద్ధిశాలి ఎవరంటే కర్మయందు అకర్మను, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, కర్మలో కూడా అకర్మ చేయరని కొన్ని పనులు ఉంటాయి, చేయరని కొన్ని కర్మలు ఉంటాయి, అవి చేయకూడదు. కర్మ చేయొచ్చు కానీ చేయరాని కర్మలు మనం చేయకూడదు. అలాగే కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను, ఏదైతే చెయ్యాలో అది కూడా అవసరం వచ్చినప్పుడు మంచి పని మనం చేయాలి. అది ఆ విధంగా కర్మ చేయాలి. మంచి చెడు రెండు ఆలోచించి మనం కర్మ అనేది చేయమని చెప్తున్నారు. ఆ కర్మ దర్శించేవాడు మానవుల్లో బుద్ధిశాలి, అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. ఇన్ని మనం జ్ఞానం కలిగిన తర్వాత ఏ కర్మలు చేయకుండా ఊరకనే ఉంటాము అని అంటే అది పనికి రాదు. కర్మ చేస్తూ ఉండాలి. కర్మ చేస్తూ ఉంటే మనలో ఉండేవంటి ఎన్నో జన్మల నుంచి పాతుకొని పోయినటువంటి కర్మ వాసనలు, ఒక కర్మ మలినాలు మనకి పోతాయి. అవి పోవాలంటే మన కర్మ చేస్తూ ఉండాలి. ఎందుకని మంచి కర్మ చేస్తూ ఉండాలి, యజ్ఞయాగాలు చేస్తూ ఉండాలి, ధ్యానం చేయాలి, సత్కర్మ చేస్తూ ఉండాలి, పూజలు కూడా చేస్తూ ఉండాలి, విగ్రహారాధన చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే కొన్నాళ్ళకి మనలో ఉండేటువంటి అజ్ఞానం పోయి జ్ఞానము కలుగుతుంది. ఆ విధంగా జ్ఞానం గురించి పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.